హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్. ఈరోజు నేను మీ అందరికీ పాతకాలపు నాటి గిన్నె రొట్టెని ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నాను. దీన్నే బొబ్బర్ల రొట్టె కూడా అని అంటారు. దీనికోసం ఒక కప్పు బియ్యపు పిండి తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న బొబ్బర్లు అనేది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఎవరైనా అమ్మమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి ఈ రెసిపీ గురించి. వాళ్ళైతే చాలా బాగా చెప్తారండి. ఎందుకంటే ఈ రెసిపీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇది పాతకాలం రెసిపీ అనమాట. ఇప్పుడు దీంట్లోకి నేను వేడి నీళ్ళు అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఒక మెత్తటి ముద్దలా కలుపుకోవాలి, ఎటువంటి ఉండలు లేకుండాను. ఈ రెసిపీ అనేది మీ అమ్మమ్మ వాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి. డెఫినెట్గా వాళ్ళు కూడా వాళ్ళ జ్ఞాపకాలు అనేది గుర్తు చేసుకుంటారు. అప్పట్లోని ఈ రెసిపీస్ చేయాలంటే బియ్యం అనేది దంచుకునేవారు. ఇప్పుడైతే మనకు మిషన్స్ వచ్చేసినాయి కాబట్టి ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఈ రెసిపీ చేయాలంటే అప్పట్లో బియ్యం అనేది దంచుకుని చేసుకునేవారు. టేస్ట్ అదిరిపోయేదంట. ఇప్పుడైతే రొట్టె కోసం అయితే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఆయిల్ అంతా గిన్నెకి. అప్పుడే అట్ట అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా అయితే ఒక ముద్దలా వేసి దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని వాటిలోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే అది ఈజీగా కుక్ అయిపోతుంది. మనకి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని స్టవ్ అనేది ఈ రెసిపీ అనేది చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఉత్తినే మాడిపోతుంది అనమాట. ఈ రెసిపీ అనేది డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ చాలా హెల్తీ రెసిపీ అనమాట. ఈవినింగ్ టైం తినాలనుకుంటే ఒక 10 మినిట్స్ పాటు మనం కుక్ చేసినట్లయితే ఈజీగా కుక్ అయిపోతుంది అండ్ మంచిగా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా, గిన్నె రొట్టె అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది అండ్ హెల్తీ రెసిపీ అనమాట ఇది. సో ఈవినింగ్ టైం హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఒక్క 10 మినిట్స్లో మనకి ఈజీగా అయిపోతుంది. సో ఈలోపు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.